నమస్తే. జనసేనాని డబుల్ ఇంజిన్ స్కెచ్, సంచలనంగా పవన్ నిర్ణయం. నిన్నటి వరకు కింగ్ మేకర్, నేడు ఏపీ డిప్యూటీ సీఎం. మరి రేపు దేశ రాజకీయాలను శాసించే జాతీయ నాయకుడా? అవును, మీరు వింటున్నది నిజమే. కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం కాకూడదని జనసేనాని ఫిక్స్ అయ్యారు. ఆయన చూపు ఇప్పుడు ఏపీ నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీ వైపు మళ్ళిందా? దక్షిణాది నుంచి ఏ నాయకుడు చేయలేని సాహసానికి పవన్ కళ్యాణ్ తెర తీస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేస్తున్న తాజా అడుగులు, ఢిల్లీలో ఆయన చేస్తున్న మంత్రాంగాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో భారతీయ రాజకీయాల్లో ఒక భారీ మార్పు ఖాయంగా కనిపిస్తుంది. అసలు పవన్ ఢిల్లీ ప్లాన్ ఏంటి? ప్రధాని మోదీ ఆయనకు ఇవ్వబోయే ఆ స్పెషల్ టాస్క్ ఏంటి? ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటో దేశం మొత్తం చూసింది. అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కేవలం తన శాఖలకే పరిమితం కాలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ అగ్రనాయకత్వ సమావేశాలను నిశితంగా గమనిస్తే పవన్ ఆలోచన విధానంలో వచ్చిన భారీ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మాటల్లో ఇప్పుడు కేవలం ప్రాంతీయ సమస్యలు మాత్రమే లేవు, సమగ్ర జాతీయవాదం వినిపిస్తుంది. భారతీయత, దేశభక్తి అనే ఉమ్మడి సూత్రాలను తన రాజకీయ డిఎన్ఏలో కలుపుకున్న పవన్ ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ అధినేతలా కాకుండా దేశ భవిష్యత్తును కాంక్షించే ఒక జాతీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఒక లాజిక్ మాట్లాడుకోవాలి. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల నుండి ఢిల్లీ స్థాయికి వెళ్లే నాయకులు చాలా తక్కువ. ఒకవేళ వెళ్ళినా వారు తమ రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే మాట్లాడతారు తప్ప ప్యూర్ నేషనలిజం మాట్లాడేవారు చాలా అరుదు. సరిగ్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ శూన్యాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు. పవన్ కు హిందీ, ఇంగ్లీష్ భాషలపై అద్భుతమైన పట్టు ఉంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆయనకున్న క్రేజ్, అన్నిటికీ మించి సనాతన ధర్మంపై ఆయనకున్న అత్యంత స్పష్టమైన బలమైన స్టాండ్, ఇవే పవన్ కళ్యాణ్ను జాతీయ స్థాయిలో పాలకుల్లోనూ ప్రజల్లోనూ ఒక పవర్ఫుల్ లీడర్గా నిలబెడుతున్నాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రత్యేకమైన గౌరవం, ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సాన్నిహిత్యాన్నే పవన్ తన మాస్టర్ స్ట్రోక్గా మలుచుకోబోతున్నారు. సనాతన ధర్మ రక్షణ, సామాజిక సమతుల్యత, యువశక్తిని దేశ నిర్మాణం వైపు మళ్లించడం, ఈ ఎజెండాలతో జనసేన జెండాను దేశవ్యాప్తంగా ఎగరవేయాలని ఆయన భావిస్తున్నారు. అంటే ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త సమస్యలపై గళం విప్పుతూనే మరోవైపు కేంద్రం నుండి ఏపీకి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులను రాబట్టే డబుల్ ఇంజిన్ పొలిటికల్ స్ట్రాటజీని పవన్ అమలు చేయబోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దేశ రాజకీయ గమనంలో తనదైన ముద్ర వేయడానికి పవన్ సిద్ధమవుతుండడం జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఢిల్లీ పెద్దలతో ఆయనకున్న సంబంధాలు, ప్రజల్లో ఆయనకున్న చరిష్మా, ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ను జాతీయ వేదికపై ఒక శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టే రోజులు ఎంతో దూరంలో లేవు. మరి జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారని మీరు భావిస్తున్నారా?